నమస్కారం. ఈ వీడియోలో లీప్ యాప్ ద్వారా స్టూడెంట్ ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత లీప్ యాప్లో ఏ అంశాలని తెలుసుకోవచ్చు, తల్లికి వందనం స్టేటస్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. ఇందుకోసం పేరెంట్స్ అందరూ కూడా ప్లే స్టోర్ అనేటువంటి యాప్ మీ మొబైల్లో ఉంటుంది. సో ఈ ప్లే స్టోర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కింద సెర్చ్ అని చెప్పి కనిపిస్తుంది, సెర్చ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ లీప్ లీప్ ఏపీపీ యాప్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది లీప్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పనేసి. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మన మొబైల్లో. యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది. అన్నిటినీ అలో అని చెప్పి కొట్టిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు వైల్ యూజింగ్ యాప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కూడా వైల్ యూజింగ్ యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. అలో పైన క్లిక్ చేయాలి, మళ్ళీ అలో పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొదటి బాక్స్లో మనము మన మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ పాఠశాలలో ఏదైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటామో ఆ మొబైల్ నెంబర్ని మాత్రమే ఎంటర్ చేయాలి. లేదంటే పెన్ నెంబర్ని ఎంటర్ చేయవచ్చు. పెన్ నెంబర్ అనేటువంటిది మనకు మీ పాఠశాలలో ఇస్తారు ఉపాధ్యాయులు. ఆ పెన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్, మీ విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. సో ఇందుకోసం ఏం చేయాలంటే ఇక్కడ పక్కన క్యాలెండర్ సింబల్ ఉంది, ఆ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇయర్ పైన మనకు 2026 కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు అన్ని సంవత్సరాలు కనిపిస్తాయి. సో విద్యార్థి పుట్టిన సంవత్సరాన్ని మొదట సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు జూలై అని కనిపిస్తుంది. మనకు ఏ నెల కావాలంటే ఆ నెల మనం లెఫ్ట్ రైట్ క్లిక్ చేస్తున్నట్లయితే మనకు అన్ని నెలలు కనిపిస్తాయి. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ అనుకుంటే నవంబర్ వచ్చిన తర్వాత డేట్ సెలెక్ట్ చేయాలి. సో ఆ డేట్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. మరి మన మొబైల్కి అంటే ఏ మొబైల్కి వస్తుందిరా అంటే మనం పాఠశాలలో ఏ నెంబర్ అయితే ఇచ్చి ఉన్నామో ఆ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది మొబైల్ నెంబరు లాస్ట్లో 0076 అని చెప్పనేసి. సో ఇక్కడ మనకు ఆ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్స్ కనిపిస్తాయి. ఆ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాను. వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు యూజ్ స్క్రీన్ లాక్, యూజ్ లాగిన్ అని చెప్పి అడుగుతుంది. యూజ్ స్క్రీన్ లాక్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలా క్లిక్ చేసినప్పుడు మీరు నెక్స్ట్ టైం లాగిన్ కావాలనుకున్నప్పుడు మనము మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మనం లాక్ తీసినట్లయితే ఆటోమేటిక్గా యాప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ లాగిన్ కావడం జరిగింది. ఇక్కడ మనకు పైన విద్యార్థి పేరు కనిపిస్తుంది, మంగిరి యశ్వంత్ అని చెప్పి. సో ఇక్కడ మనకు అనేక రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మనం అనేక అంశాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఆ విద్యార్థి పేరు అవన్నీ కూడా కనిపిస్తాయి. తర్వాత అటెండెన్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ విద్యార్థి ఎన్ని రోజులు పాఠశాలకు అటెండ్ అయ్యాడనేది మనం చూసుకోవచ్చు. అలాగే వ్యూ మార్క్స్ పైన క్లిక్ చేసినప్పుడు మార్క్స్ ఎన్ని వచ్చాయనేది చూసుకోవచ్చు. ఇక సమ్మరీ వీడియోస్, అనేక రకాల వీడియోస్, అన్ని సబ్జెక్టుల వీడియోస్ కూడా ఇక్కడ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. అలాగే ఏపీ ఈ పాఠశాల ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకు అనేక రకాల వీడియోస్, మనకు మన సబ్జెక్ట్ సంబంధించి వీడియోస్ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం అట్లా కిందకి వచ్చినట్లయితే ఇక్కడ చివరిలో మనకు తల్లికి వందనం స్టేటస్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనం కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది.
ఇక్కడ మనం గమనించవచ్చు ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తుంది. అంటే మీరు తల్లికి వందనానికి అర్హులు అని చెప్పని, అంటే డబ్బులు ఖచ్చితంగా పడుతుంది అని చెప్పని. సో ఈ విధంగా మనము తల్లికి వందనం డబ్బులు పడుతుందా లేదనేది చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ.